పిల్లలకి ఈ 3 సూత్రాలు కనుక మనం చెప్పినట్లయితే వాళ్ళు ఏ దాంట్లో అయినా విజయం సాధిస్తారు. ఆ 3 సూత్రాలేంటో మనం చిన్న స్టోరీ రూపంలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏంటో ఇప్పుడు చూద్దాం. స్కూల్ నుంచి రాగానే మ్యాథ్స్ హోంవర్క్ చేయటానికి కూర్చున్నాడు గిరి. అంటే ఒక అబ్బాయి మ్యాథ్స్ హోంవర్క్ చేయటానికి కూర్చున్నాడు. కానీ తనకసలు ఎలా చేయాలో అర్థం కావట్లేదు. దాంతో పుస్తకాలు పక్కన పెట్టి మౌనంగా కూర్చున్నాడు. అదంతా గమనించిన వాళ్ళ నాన్న మాధవరావు, లెక్కలు బాగా రావాలంటే 3 సూత్రాలు తెలియాలి. అవి తెలిస్తే చాలా తేలిక అని చెప్పాడు. అవునా, అవేంటో చెప్పండి నాన్న అడిగాడు గిరి. అది తరువాత చెబుతాలే కానీ మన ఊర్లో సర్కస్ జరుగుతుంది, వెళ్దాం పదా అన్నాడు నాన్న. అవునా, అయితే తొందరగా పదండి నాన్న అన్నాడు గిరి. అక్కడ రకరకాల విన్యాసాలు చేశారు. అవన్నీ చాలా ఆసక్తిగా చూశాడు గిరి. చేతిలో కర్ర పట్టుకొని ఒక అమ్మాయి తాడు పైన ఎక్కడ పడిపోకుండా అంటే పట్టు తప్పకుండా నడుస్తుంది అమ్మాయి. సర్కస్ పూర్తవగానే ఇంటికి వచ్చేశారు గిరి అండ్ వాళ్ళ నాన్న. అప్పుడు గిరి, భలే ఉంది నాన్న సర్కస్, ఎంత బాగా చేశారో. అవును, మీరు 3 సూత్రాల గురించి చెప్తా అన్నారు కదా, ఇప్పుడు చెప్పండి నాన్న అన్నాడు గిరి. నువ్వు సర్కస్లో ఫీట్లన్నీ చూసి ఆనందించావు కదా, చివర్లో ఒక అమ్మాయి తాడు పైన నడవటం చూసావు కదా, అది ఇంకా విచిత్రంగా అనిపించింది. దాని ఆధారంగానే నేను చెప్పేది ఉంటుంది అన్నాడు మాధవరావు. అవునా, అయితే తొందరగా చెప్పండి నాన్న అన్నాడు. ఏకాగ్రత, పట్టుదల, అభ్యాసం ఏ పనినైనా సాధించటానికి కావలసినవి. ఈ 3 సూత్రాలు పాటిస్తే చాలు. ఒక పని చేసేటప్పుడు దాని మీద ఏకాగ్రత, చేయగలను అనే పట్టుదల ఉండాలి. 1కి 10 సార్లు సాధన చెయ్యాలి. అలా చేసినప్పుడే విజయం సాధిస్తావు. లేకపోతే మధ్యలోనే ఆగిపోతాం. సర్కస్లో ఆ తాడు మీద నడిచిన అమ్మాయికి ఆ మూడింటిలో ఏది లేకపోయినా మధ్యలోనే కింద పడిపోయేది. నువ్వు కూడా పట్టుదలతో ఉండు. ఏకాగ్రతతో లెక్కలు చేయటానికి ప్రయత్నించు. అప్పుడు కష్టంగా అనిపించదు అన్నాడు నాన్న. అలాగే నాన్న, మీరు చెప్పినట్లే చేస్తాను అన్నాడు గిరి. మీకు ఈ చిన్న స్టోరీ, మోటివేషనల్ స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి.